నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ కీలక పరిణామం అని చెప్పి ఇప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. అసలు వివేక హత్య కేసు ఇంత లాగ్ అవ్వడానికి కారణం ఏంటి సార్? 7 years ఇంకా పడుతుంది, ఇంకా టైం పడుతూనే ఉంది. ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ చేసి ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేయగలమా లేదా? చేయలేం. సేమ్ ఇది కూడా అంతే. యాక్చువల్గా కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసుకొని గౌరవ సిబిఐ డైరెక్టర్ సుధా సింగ్ మేడం గారు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో అవుట్కమ్ డెరైవ్ అయ్యారో, అలాగే సిట్ 1 and 2లో ఏవి వెంకటేశ్వరరావు గారు, మహంతి గారి సిట్ సారాంశాలు ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక పెన్ పాయింట్ యాక్యురసీతో బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ గౌరవ న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేసింది. ఓకే. ఎందుకంటే మనకి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ ప్లేస్ ఏ వైటల్ రోల్. కానీ దీని వెనకాతల నుంచి ఒక కాన్స్పిరసీ థియరీని నడిపిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు ముద్దాయిల్ని కాపాడడానికి డిఫరెంట్ పోర్ట్రేషన్స్తో, దాన్ని సక్సెస్ నెరేషన్స్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి గంగిరెడ్డి గారు తలుపు తీస్తే ఈ లోపలికి వెళ్ళి చంపేశారన్న కథని ఈ తెపేల భౌగోని ఛానల్ గారు ప్రజల్లోకి చొప్పించారు. కానీ అది కాదు. ఈ పరికమాల వేదవాళ్ళందరూ బయట నుంచి, అది సుధా సింగ్ గారు మేడం గారు ఇచ్చిన రిపోర్ట్ కనుక చూస్తే, సిబిఐ డైరెక్టర్, ఇట్ ఈస్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ ఏ రాబరీ అని ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. ఎందుకంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు 117 ఫోటోలు తీశారు. అవి ఏంటంటే, డోరు గొల్లెం ఇలా పెట్టారు కదా, గొల్లెం కెబుక్కుమంది అయితే మొత్తం పెచ్చిరుడిపోయి ఓకే, వాళ్ళు లోపలికి వచ్చి మర్డర్ చేశారు వివేకానంద రెడ్డిని. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని పోయారు. ఎందుకంటే డబ్బులు డాక్యుమెంట్స్ సిబిఐ రికవర్ చేసింది. ఎవరి దగ్గర? దస్తగిరి గారి దగ్గర, పనికిమాల సునీల్ గడ వంట యాదవ్ దగ్గర. ఈ పనికిమాల యాదవ్ని పట్టుకున్నది గౌరవ సిబిఐ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్రూవర్ కింద మారేమని కొత్త కథ చెప్పారు. ఈ డెవలప్మెంట్ ఏంటంటే, జైస్వాల్ అని సిబిఐ డైరెక్టర్, ఆయన రిటైర్ అయ్యే లోపుగా ఈ రామ్ సింగ్ అన్నోండి సుధా సింగ్ మేడంకి రీప్లేస్మెంట్గా పంపించారు. వాడు మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టాడని ఇన్వెస్టిగేషన్ మొదటి నుంచి చేసుకొచ్చి ఆ కట్టలు కటార్లు ఆ చెరువులో పడేసిన వెతికేమని అనవసరమైన కొత్త పెట్టకథలకు తెరలేపి, అసలు జరిగింది ఏంటంటే, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది గౌరవ న్యాయస్థానంలో. మీకు ఆ ఫోటోల్లో డోర్ ల్యాచ్ ఇరిగిపోయి కట్టెనేసి అడ్డు పెట్టినంత మాత్రాన నా దగ్గర క్రిటికల్ డెవలప్మెంట్స్ అండ్ కాన్వర్సేషన్స్ విచ్ వర్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ రంగయ్య అండ్ సునీత గారి హస్బెండ్తో. ఓకే. వీళ్ళ ముగ్గురు కాన్వర్సేషన్స్ కూడా రికార్డ్ అయిపోయి. ఈ మధ్యలో పిఏ రామకృష్ణారెడ్డిని థ్రెటన్ చేసింది. పిఏ రామకృష్ణారెడ్డిని థ్రెటన్ చేసింది ఇవన్నిట్లో వాళ్ళ వంతుగా. ఎందుకంటే రామ్ సింగ్ అన్న అతను బుల్డోస్ చేస్తుంది. ఆనాటి తరుణంలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఉంది. అప్పుడే రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో 25వ తారీఖు లోపున ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేద్దామన్న నేపథ్యంలో జైస్వాల్ గారు రిటైర్ అయిపోయారు. ఇందులోగా గౌరవ సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది. ఈ ప్రాసెస్లో దాన్ని డిలే అన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ అన్నది ఇప్పుడు ఉదాహరణకు మహంతి గారి టీంలో రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఓకే. ఆయన పనిచేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఏం చేయలేక కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే కార్యక్రమంలో ఎవరెవరైతే ఫుడ్ డౌన్ చేసి దాని మీద నిరంతరం పని చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు ఆపాదించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి పిఏ రామకృష్ణారెడ్డి నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. ఎందుకంటే 11 సంవత్సరాలు అయింది సునీతమ్మ వివేకానంద రెడ్డి గారితో మాట్లాడి. వాళ్ళ భార్య అమ్మ సునీతమ్మ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి సత్సంబంధాలు కూడా లేవు. ఓకే. ఆఖరికి ఈ ముచ్చుమోహం అన్న మాట తిడుతో తను చేసిన దాన్ని పిఏ రామకృష్ణారెడ్డిని ప్యాసిఫై చేసిన ఉదంతం కూడా రికార్డ్ అయింది. ఓకే. ఇవన్నీ డెవలప్మెంట్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆక్రందన చాటుకోవడానికి అవినాష్ రెడ్డిని సెంట్రిక్గా బుక్ చేద్దామని. అసలు ఆ రోజు ఫింగర్ ప్రింట్స్లో ఈ గంగిరెడ్డి గారిది, సునీల్ గారిది, దస్తగిరి గారిది వీళ్ళందరివి టాలీ అయ్యాయి. ఎవడో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడి 5,000 మొదలు ఇప్పటికి టాలీ అవ్వట్లే. ఎవడో వాడికి తెలియదు. వాడిని ప్లాన్ చేసినవాడు ఎవడు. ఇది టాస్క్ సిబిఐకి. ఓకే. ఇది తప్ప అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళేంటి, ఇందాక చెప్పినట్టు కాన్స్పిరసీ థియరీలో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగే కార్యక్రమంలో ఈ పనికిమాల దస్తగిరి గారు చెప్పి ప్రతి మాటని వీళ్ళు మనకి ఈ ఛానల్స్ త్రూగా బొంబార్డింగ్ చేస్తూ వస్తున్నారు. ఓకే. సో ఇది ప్రజల్లోకి ఏమవుతున్నాయి, హూ కిల్డ్ బాబాయ్ నెరేషన్స్తో వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. అసలు ఇంత టెన్యూర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ మర్డర్ జరిగింది. ఆధ్వర్యంలో నేను ఆయన చీఫ్ మినిస్టర్ హయాంలో జరిగింది. ఆధ్వర్యంలో పొరపాటు మాట, అది వెనక్కి తీసుకుంటున్నా. ఆయన హయాంలో జరిగిన మర్డర్కి ఆనాడు ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో అది ఒక కానిస్టేబుల్ పంపిస్తే చేసి పంపించేస్తాడు. ఏమన్నా అంటే దానికి నెరేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇక్కడ విజయసాయిరెడ్డి గుండెపోటు అన్నాడు,
తాగునీతాలు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ జమ్మలమడుగు ప్రచారంలో వీళ్ళు పొలిటికల్ నేను ఎలా క్రియేట్ చేశారంటే, జమ్మలమడుగు ప్రచారానికి విజయసాయిరెడ్డి అంటారు, అవినాష్ రెడ్డి గారు వెళ్తున్న దగ్గర ముందు రోజు ఆలి ప్రభావతమ్మ, పులివెందుల కోడలు ఆవిడ పొలిటికల్ ఆస్పిరెంట్, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి రాజకీయాల్లో ఆవిడ నేను ఈసారి కంటెస్ట్ చేస్తానని అన్న దగ్గర వివేకానంద రెడ్డి గారు ఆయన్ని కన్సోల్ చేసి ఆవిడ్ని నువ్వు నిలబడొద్దమ్మా, మనం అందరం అవినాష్ రెడ్డికి పనిచేయాలన్న దగ్గర ఆవిడతో రాత్రి 10:30-11 గంటల దాకా మంతనాలు. ఎవరి కోసం? ఇదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇచ్చి ప్రచారంలో ఉన్నారు. ఆల్రెడీ ఎంపీ ఇచ్చేశారు, కానీ వీళ్ళు దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే వివేకానంద రెడ్డి గారికి ఎంపీ టికెట్ కోసం చేయి జారిపోయింది కాబట్టి ఆక్రందంలో ఏదో అవినాష్ రెడ్డి గారికి ఇవ్వనట్టు. అవినాష్ రెడ్డి గారికి ఆల్రెడీ టికెట్ ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఆల్రెడీ ఫస్ట్ టైం గెలిచి సిట్టింగ్ ఎంపీ హోదాలోనే మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. ఇది వాళ్ళ ఆక్రందన. ఏది పొలిటికల్గా ప్రూవ్ చేయలేపారు. తర్వాత బెంగళూరులో ఒక లావాదేవీలు అన్న కాన్స్పిరసీని సెకండ్ యాడ్ చేశారు. రాధాకృష్ణ అన్నవాడితో ఏదో వజ్రాలు ల్యాండ్ అన్న దాని మీద ఏదో అగ్రిమెంట్లు అన్ని డీడీలు ఉంటే వివేకానంద రెడ్డి గారు ఆ డబ్బులని వెనక్కి ఇచ్చేశారు. ఇది కూడా సుధాసింగ్ మేడం గారు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళందరికీ బాధ ఏంటంటే, షమీమ్ అనే ఆవిడని రెండో ఆవిడ భార్య కింద పెళ్లి చేసుకున్నారు. అతనికి ఒక కొడుకు, వారసుడు యాక్చువల్గా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారికి. అతనికి ఎక్కడ ఆస్తి పోతుందో నోటరీ అది చేయడానికి ఈయన్ని అసలు వెనకాతలు ఎంటలు పెడుతోండి. వారు ఎక్కడ ఈయనకి రూపాయి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేని నిస్సహాయ స్థితి క్రియేట్ చేశారు. ఆయన చెక్ బుక్లు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉండేవి, సునీతమ్మ వాళ్ళ దగ్గరే. ఈయనకి ప్రతి నిమిషం డబ్బులకి కటకటలాడే పరిస్థితి, ఎక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాడు అని. ఈ ప్రస్థానంలో ఆయన ఒక ఎఫిడవిట్ ఏదో తయారు చేయించుకున్నాడు, ఏదో వాళ్ళకి ఆస్తి ఇవ్వడానికి, ఏదో భార్యకి, రెండో భార్యకి, కొడుక్కి. ఇది ఫస్ట్ రికవర్ చేసిన డాక్యుమెంట్. ఓకే. రెండోది ఇప్పుడు ఆ పిఏ వివేకానంద రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి ఈ అఫిడవిట్ తయారు చేశారు అన్నదానికి ఆయన సాక్ష్యంగా ఉన్నారా? సాక్ష్యం ఎందుకు, అది ఒరిజినల్ డాక్యుమెంట్ రికవర్ చేశారు కదా సిబిఐ. ఓకే. మనకి దీంట్లో ఇక్కడ ఏ అంబిగ్యూటీస్ ఏం లేవు. సిబిఐ దే ఆర్ డన్ దర్ బెస్ట్. అవుట్కమ్ ఎక్కడ వాళ్ళ దగ్గర మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి, కొత్త కథకు తెరలేపారు రామ్ సింగ్ని పంపించి. నేనే ఛాలెంజ్ చేశాను చాలాసార్లు రామ్ సింగ్ని. ఈ వేదికగా రామ్ సింగ్ అనే వ్యక్తి కనుక నిజంగా జెన్యూనిటీని ప్రూవ్ చేసుకుంటే అతని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 434 ఏదో ఉంటుంది, దాంట్లో అన్ని ఫ్యాబ్రికేటెడ్. దీంట్లో వాళ్ళ మీద బలవంతంగా సంతకాలు తీసుకుని ఉన్నాయి. వాళ్ళ సంతకాలు పెట్టబోయినా కూడా సంతకాలు పెట్టించింది. అయితే ఇక్కడ ఇంకొకటి అన్నారు సార్, వాయిస్ రికార్డ్స్ అయ్యాయి. సునీత హస్బెండ్ది, ఇంకెవరో ముగ్గురు పీపుల్స్ వాయిస్ రికార్డ్. ఆ రికార్డ్స్ కూడా రికవరీ అయ్యాయా ఆన్ స్పాట్? ఎక్కడైతే ఆ వివేక హత్య జరిగిందో ఆ స్పాట్ లో అయ్యిందా? ఖచ్చితంగా జరిగాయమ్మా. ఇప్పుడు ఆ ల్యాచ్ రెండో రోజు రిపేర్ చేసేసారు. ఓకే. ఆ కార్పెంటర్ కూడా 2 నిమిషాల్లో ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. ఓ, కట్టిన చాటున్న ఆ ల్యాచ్ ఎరగొట్టి లోపలికి వచ్చింది వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయకుండా యాజ్ ఇఫ్ అన్నట్టుగా నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో దస్తగిరి గారు ఉన్న బ్యారక్లో అలా శంకరన్న గారి తాలూకా వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఆ డాక్టర్గా వెళ్ళి చెకప్లు చేస్తూ డబ్బులు ఇచ్చాడు అని కొత్త కొత్త కథలు నెరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అవన్నీ హౌ లాంగ్ దే కెన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.